నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం మండల కేంద్రమైన ఉదయగిరిలోని బండగానిపల్లెలో అన్నపూర్ణాదేవి ఆలయానికి గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో నిప్పంటించారు. గ్రామస్తులందరూ నిద్రపోతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లుగా గ్రామస్తులు తెలియజేశారు. బండగానిపల్లి గ్రామంలోని బేరి తిరుపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సుమారుగా 3,50,000 రూపాయల వరకు నష్టం జరిగినట్లు తెలిపారు. గత 2023 సంవత్సరం శివరాత్రి నాడు అన్నపూర్ణ అమ్మవారి దేవాలయం నిర్మించడం జరిగిందని, అప్పటి నుంచి ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉందని, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు చేసుకుని అమ్మవారిని దర్శించుకుంటూ వెళ్తుంటారని తెలిపారు. ఇలా ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుందని, అన్నదాన కార్యక్రమానికి దాతలు ముందు వచ్చి మొక్కుబడి ఉన్నవాళ్లు అన్నదాన కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారని, ఇలా జరుగుతూ ఉన్న సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి గుడికి నిప్పంటించడం గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారని తిరుపాల్ రెడ్డి మాట్లాడారు. ఇలాంటి ఘటనకు పాల్పడిన వారి మీద పోలీసులు విచారించి తగు న్యాయం చేయాలని వారు కోరారు. సార్, మాది ఉదయగిరి మండలం బండగానిపల్లి గ్రామం. మా గ్రామంలో 2023 నుంచి ఇప్పటి వరకు అన్నపూర్ణాదేవి అని చెప్పి ఒక గుడి ఏర్పాటు చేసుకొని, ఒక పాక ఏర్పాటు చేసుకొని అక్కడ అన్నపూర్ణాదేవి పటాలు మొత్తం అక్కడ ప్రతిష్ఠించి ప్రతి శుక్రవారం ఒక 300-350 మందికి అన్నదానం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ అన్నదానం చేసే క్రమంలో 17/5/2024లో ఒక అతను దాత అన్నదానం చేయించిన తర్వాత తెల్లారి ఉదయాన్నే సాయంత్రము మేము అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం దగ్గర ఆరాధనోత్సవాలకు వెళ్ళి వచ్చాము. శనివారం ఉదయం వచ్చిన తర్వాత ఈ గుడి తగలపడిపోయింది. నేను ఇంకొక అబ్బాయి డీసు ఇంకొక బకెట తీసుకొచ్చి ఇక్కడ పెడదామనుకుంటే గుడి తగలబడిందని చెప్పి కొంతమంది పెద్దలు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత గుడి తగలబడిపోయింది. ఇక్కడ వచ్చేసి కనీసం రోజుకు 350-400 మంది అన్నదానం చేసిపోతూ ఉంటారు. మా గ్రామంలోనే బండగానిపల్లి మహిళలు పురుషులు అందరూ వచ్చి అన్నదానం చేస్తూ ఉంటారు. ఇక్కడ వండి పెడతా ఉంటారు, దాతలు ఇస్తూ ఉంటారు. అంతేగాని ఇక్కడ మామూలుగా పక్షపాతంగా ఇంకొక రాగడి దేశాలు మాత్రం మా ఊర్లో ఎవరికి లేవు. కానీ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ గుడిని తగలబెట్టారు. పోలీసు వారు పూర్తిగా ఎంక్వైరీ చేసి ఇక్కడ ట్రేస్ అవుట్ చేస్తే మాత్రం ఆ తగలబెట్టిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని మా గ్రామం తరఫున మేము కోరుకుంటున్నాం సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.